బ్రేకింగ్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లాలో చిక్కిన పెద్ద పులిని విశాఖపట్నం యానిమల్ రెస్క్యూ సెంటర్ కు తరలించారు అధికారులు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కుర్మాపురంలో అటవీశాఖ అధికారులు ఈ పులిని బంధించారు. అటు ప్రత్యేక బోన్లో ఉంచి ఎస్కాట్ వాహనాల మధ్య సురక్షితంగా విశాఖకు తరలించారు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు వైద్యుల పర్యవేక్షణలో పులి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం పులిని ఎక్కడ ఉంచాలని దానిపై అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో చిక్కుకున్నటువంటి పెద్ద పులిని రెస్క్యూ చేసి ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి యానిమల్ రెస్క్యూ సెంటర్కి తీసుకొచ్చారు. ప్రస్తుతం సిసిఎఫ్ఓ దివాన్ మదీన్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, ఇప్పుడు తీసుకొచ్చారు, ఆ పులికి సంబంధించి హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది? సో మీ అందరికీ తెలుసు, లాస్ట్ 15 డేస్గా అది ఈ పులి అయినది మహారాష్ట్ర నుంచి వచ్చి అక్కడ ఏలూరు రాజమండ్రి ప్రాంతంలో బాగా తిరిగినది. అది మన ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని అవి ఇంకా హ్యూమన్ ఇంజరీ కానీ అంటే ఏం ప్రాబ్లం రాకూడదని ఉద్దేశం వల్ల మనం క్యాప్చర్ చేసుకొని ఈరోజు మార్నింగ్ ఒక 1 అవర్ ముందు తీసుకురావడం జరిగింది. మనం దాన్ని రిలీజ్ చేసాము. బాగా కేర్ఫుల్గా మన అన్ని ప్రికాషనరీ మెథడ్ తీసుకొని రిలీజ్ చేసాము. రిలీజ్ చేసినాక మనం అబ్జర్వ్ చేసినది పులి అయినది చాలా ఆరోగ్యకరంగానే ఉంది. ఏ విధమైన ఇష్యూ లేదు, అలర్ట్గా ఉంది. చిన్న టైర్డ్నెస్ ఉండొచ్చు, ఎందుకంటే అవి చాలా తిరిగింది అండ్ ట్రావెల్ చేసింది కాబట్టి. బట్ ఆ హెల్త్ అయినది చాలా బాగుంది. మనం కూడా ఆ హెల్త్ని 24 అవర్ అబ్జర్వేషన్లో పెడుతున్నాము. జూ డాక్టర్ కాకుండా బయట డాక్టర్స్ కూడా మనం ఎక్స్పర్ట్ పిలిపించుకొని ఆ హెల్త్ని మనం చెకప్ చేస్తూనే ఉన్నాము. ప్రస్తుతానికి అది చాలా మంచి యాక్టివ్ కండిషన్లోనే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ప్రెస్టీజియస్ ఆపరేషన్ అని చెప్పాలి. ఇంచుమించుగా 15-20 రోజులు 2 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళని నిద్ర పట్టకుండా చేసింది. అసలు ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది సార్? అసలు ఈ ప్రాంతానికి చెందిందానా లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి వచ్చిందా? ప్రెస్టీజియస్ ఆపరేషన్ చెప్పలే, అలా కాదు. అది డ్యూటీ ఆఫ్ ద ఫారెస్ట్ అఫీషియల్స్. ఇలాంటి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు హ్యూమన్ బీయింగ్స్కి ఇష్యూస్ రాకూడదు, జనాలకు అనిమల్కు ఇష్యూ రాకూడదు అని చెప్పి మనం 1 అవర్ ట్రైనింగ్, ఇది 1 అవర్ మ్యాండేట్. సో అది మనం చేసాము. దానిలో అందరం చాలా బాగా మనకి సపోర్ట్ చేశారు. ఫారెస్ట్ హైయర్ ఆఫీసర్స్ టు ఫీల్డ్ లెవెల్, పోలీస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, డిఫరెంట్ ఎన్జిఓస్ చాలామంది బాగా సపోర్ట్ చేశారు. దానివల్ల సక్సెస్ఫుల్గా ఇది తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం కనుక్కున్నప్పుడు అది మహారాష్ట్ర నుంచి ఆ పులి వచ్చింది. మహారాష్ట్ర వాళ్ళతో మనం మాట్లాడినాం. మహారాష్ట్రలో తడోబా టైగర్ రిజర్వ్ ఉంది. అక్కడ ఎక్కువ కప్స్ పుట్టి దానిలో ఒకటి ఇక్కడ ఈ వైపు వచ్చింది అని చెప్తున్నారు. అంటే ఎన్ని రోజులు మన పర్యవేక్షణలో ఉంటుంది ప్రస్తుతం ఇది? దీన్ని మళ్ళీ తిరిగి అడవిలో వదలడానికి ఎంత టైం తీసుకుంటుంది? మన ఎన్టీసీఏ గైడ్ లైన్ ప్రకారం 45 డేస్ లోపల ఉంచాలా. డైలీ మనం అబ్జర్వ్ చేస్తాము. ఫీకల్ శాంపిల్ కానీ వీలైతే బ్లడ్ శాంపిల్ కానీ తీసుకొని ఆ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందా అని మనం మంచి అబ్జర్వేషన్లో పెడుతూనే ఉన్నాము. 24 అవర్స్ అబ్జర్వేషన్లో పెడతాము. సీసీటీవీ కెమెరా కూడా పెడతాము, మానిటర్ చేస్తూనే ఉంటాము. అటు పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా ప్రజల్ని ఆ తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేసినటువంటి పులి నిన్న అటు అటవీ శాఖ అధికారుల ఆపరేషన్లో చిక్కడం, ఆ పులిని తీసుకుని ప్రస్తుతం అయితే ఆ విశాఖలో ఉన్నటువంటి యానిమల్ రెస్క్యూ సెంటర్కి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో